భారీ వర్షం కారణంగా ఇటు రోడ్లపై అయితే వరద నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే నదిని తలపించే విధంగా అయితే వరద నీరు ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా ఇటు కాలనీలలో మొత్తం జలమయంగా మారి ఇటు చెరువులను తలపించే విధంగా అయితే ఈ ప్రాంతం మొత్తం నిండినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల వెళ్తే ఈ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కావున అలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు ఇటు వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ముఖ్యంగా నాలాలు, అదేవిధంగా మ్యాన్ హోల్స్, ముఖ్యంగా ప్రధాన రహదారులపై ప్రయాణించేటువంటి ప్రజలందరికీ అయితే హెచ్చరికలకు సంబంధించినటువంటి ఒక విషయాలను అయితే అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ వర్షం అయితే మరికొన్ని గంటల పాటు కూడా హైదరాబాద్లో వర్షం ఉండడంతో అధికారులంతా ఎప్పటికప్పుడు ఇటు ప్రజలకు కానీ అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఏదైతే వాటర్ లాగిన్ పాయింట్స్కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వాటర్ జామ్ అవ్వకుండా కూడా చర్యలనే చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్షం అయితే మరికొన్ని గంటల పాటు ఉండడంతో ముఖ్యంగా ఇటు ఎదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ఇటు వివిధ శాఖల అధికారులు అయితే ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. మాధురి. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. నగరంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్